ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఎర్రాకుల సృజన, బాలపవన్లను దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పామిశెట్టి రాజు, సృజన, రోహన్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో శాంతి సమాధానాలను మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియమాత పేరిట పూజ సమర్పించేవారు పి లూర్దు మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరియు కుమారులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ జసింతను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రాజీవ్ రాహులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోయి కాచి కాపాడమని, కుమారునికి, కుమార్తెకు మంచి ప్రవర్తన ప్రసాదింప చేయమని, ఉద్యోగం ప్రసాదించమని, అప్పు బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి బిడ్డైన పునర్వికశ్రీని దేవుడు దీవించి త్వరగా కోలుకునే కృపను ప్రసాదించి మంచి ఆయురారోగ్యాలతో దీవించమని, సహాయమునకు దాతలను పంపించమని, మరియు సహాయం చేస్తున్న వారినందరినీ దేవుడు ఆశీర్వదించాలని, తల్లిదండ్రులను దీవించమని పునీత అంతోని వారి పేరిట సమర్పించేవారు ఒక కుటుంబం. అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ ని దేవుడు దీవించి త్వరలో కోలుకునే కృపను ప్రసాదించమని, ట్రీట్మెంట్ కి రావాల్సిన సహాయం దేవుడు వారికి ప్రసాదించమని, ఆర్థికంగా మెరుగుపరచమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట సమర్పించు దివ్య బలి పూజ. విన్సెంట్ రాజ్, బొమ్మినరాజు కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా దేవుని యొక్క కృప సదా వీరిపై, వీరి కుటుంబంపై ఉండాలని, కుటుంబంలో ఉన్న సమస్య
సమస్యలను తొలగించి చిన్నారి బిడ్డలను దీవించమని, మంచి ఆయురారోగ్యాలతో నింపమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట సమర్పించు దివ్య బలి పూజ. మంజుల మరియు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారికి ఆర్థిక సహాయాన్ని అందచేసి మంచి గృహమును ఆయురారోగ్యాలను ప్రసాదించమని, ఆగిపోయిన బిజినెస్ తిరిగి ప్రారంభించే కృపను దయచేయమని మరియు వారి అక్కకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ప్రత్యుత్తరమిత్తును.
నేను అతనిని ఆపదలో ఆదుకుందును, అతనికి కీర్తిని దయచేయుదును, నేను అతనికి దీర్ఘాయుషును ప్రసాదింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ కుటుంబాలను దీవించాలని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ తపస్కాలంలో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించాలని, మీ అందరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపకాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమై ఉన్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపకాలపు ప్రతిఫలమును సమృద్ధిగా పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి ఎచ్చటికినే మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పంట పండించును, ఆ రీతిగానే నా నోటి నుండి వెలుపడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటులు చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలినో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి మంగళవారపు దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో, చేసే ప్రతి ప్రయాణములో దేవుడు తోడుగా ఉండాలని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న మిమ్మందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఈరోజు ఈ వాక్య పరిచర్యకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం తపస్కాలంలో యేసుప్రభు యొక్క శ్రమల సిలువను పట్టుకుని యాత్ర చేస్తూ ఉన్నాం. ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ పశ్చాత్తాప హృదయముతో, విశ్వాసముతో, భక్తితో, ప్రార్థనా భావముతో ఈ యాత్రలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ యాత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మనిషి హృదయ పరివర్తన చెందాలి. మనిషి పశ్చాత్తాపముతో చేసిన ప్రతి పాపాలను ప్రభు పాదాల చెంత ఉంచి మంచి మనిషిగా మారాలి అని, పవిత్రమైన వ్యక్తిగా మారాలని, దేవునికి ప్రియమైన బిడ్డగా మారాలి అని ఈ యొక్క తపస్కాలం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలంలో ప్రార్థనతోనూ, ఉపవాసాలతోనూ, దాన ధర్మాలతో పాటు ప్రభు యొక్క వాక్యాన్ని వినడం, ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకునే కృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని వాక్కు ఎంతో శక్తి కలిగినటువంటి వాక్కు అని, ఆయన ద్వారా వచ్చే ప్రతి మాట ఏ ఒక్కటి కూడా జీవితంలో వ్యర్థము కాదని, అది తప్పకుండా విశ్వసించే వారి జీవితంలో, ఆయనను వెంబడించే వారి జీవితంలో, ఆయన చిత్తానుసారంగా జీవించే వాళ్ళ జీవితంలో ఆ వాక్కు తప్పకుండా ఫలిస్తుంది అని ఈనాటి మొదటి పట్టణం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. అవును ప్రియ సహోదరులారా, దేవుడు ఒక ఉదాహరణ మన ముందు ఉంచుతున్నాడు. ఆకాశములో నుండి భూమి మీద పడుతున్నటువంటి వాన అది నిష్ప్రయోజనముగా మళ్ళీ తిరిగి వెళ్లకుండా భూమి మీదే పడి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణిని, ప్రతి మొక్కను, ప్రతి గింజను కూడా మొలకింపచేసి ఏ విధంగా జీవాన్ని ఇస్తుందో, దేవుని యొక్క వాక్కు కూడా నిష్ప్రయోజనము కాకుండా అది వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అది తప్పకుండా ఫలిస్తుంది అని ప్రభు మనందరికీ తెలియచేస్తున్నాడు. వాన ఏ విధముగా సజ్జనుల మీద, దుర్జనుల మీద ఒకే విధముగా
కుమ్మరించబడుతుందో దేవుని వాక్కు కూడా అందరికీ ఒకే విధంగా పంచబడుతూ ఉంది. కానీ ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకిస్తారో, ఎవరెవరైతే వాక్యానుసారం జీవిస్తారో వాళ్ళు జీవితాలు ఫలించబడతాయి. వాక్యం సెలవిస్తుంది, ప్రియ సహోదరులారా, నా వాక్యాన్ని ఆలకించి పాటించు ప్రతివాడు రాతి మీద ఇల్లు నిర్మించుకున్న వారిని పోలి ఉన్నాడు అని లూకా శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో మనం వాక్యాన్ని వినాలి అని, వాక్యానుసారం జీవించాలి అని, ఆ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుని విశ్వాసాన్ని బలపరుచుకుని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని ఈ మొదటి పట్టణం ద్వారా ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాంటి కృపను శక్తిని దయచేయమని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఇక సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రియ సహోదరులారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తున్నాం. ప్రభు ఈరోజు మనందరికీ తెలియచేస్తున్నాడు, కపట భక్తుల వలె వ్యర్థమైనటువంటి ఆలోచనలతో మీరు ప్రార్థన చేయవద్దు. పెద్ద పెద్ద పదజాలాన్ని ఉపయోగించి అందరూ చూసే విధంగా నీ గురించి గొప్పలుగా చెప్పే విధంగా నీవు ప్రవర్తించవద్దు. రహస్యుడై ఉన్నటువంటి దేవుని రహస్యముగా ప్రార్థించు అని చెబుతూ, ప్రియ సహోదరులారా, ప్రభు ఒక శక్తి కలిగినటువంటి ప్రార్థనను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అలనాడు శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన ఈరోజు మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు శిష్యులు వెళ్ళి ప్రభుని అడుగుతున్నారు, అయ్యా, యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అని పేతురు గారితో మిగతా శిష్యులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈరోజు మనము కూడా, ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలంలో ప్రయాణం చేస్తున్న మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా, నిజమైనటువంటి ప్రార్థన ఏది, ఏ విధంగా ప్రార్థన చేయాలి, మాకు నేర్పించండి అని మనం ప్రభువుని అడిగితే తప్పకుండా ఆయన మనకు గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థనను నేర్పిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, ప్రియ సహోదరులారా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మన దేవాలయాల్లో నేర్చుకున్నటువంటి ప్రార్థన ఏదో మొక్కుబడిగా చెప్తూ ఉంటాం, ఏదో ఆ ప్రార్థన తొందరగా అయిపోవాలి అన్నట్లుగా చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు ఆ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యాన్ని, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి పరమార్థాన్ని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అది ఏ ప్రార్థన అంటే పరలోకపు ప్రార్థన. ప్రభు నేర్పించే పరలోకపు ప్రార్థనలో 3 రకాల ప్రార్థనా భావాలు దాగి ఉన్నాయి. ఒకటి స్తుతి ప్రార్థన లేదా కృతజ్ఞత ప్రార్థన, రెండవది విన్నపాల ప్రార్థన, మూడవది పశ్చాత్తాప ప్రార్థన. ప్రియ సహోదరులారా, ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో మొదటి భాగము స్తుతి ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక అంటూ ప్రారంభిస్తున్నాం. ప్రియ సహోదరులారా, ప్రతి విశ్వాసి చేసే ప్రార్థనలో ఈ 3 భావాలు ఉండాలి. గుడిలోకి వచ్చి వెంటనే మోకరించి ప్రభా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగటం కాదు. ప్రియ సహోదరులారా, ముందుగా ఆ జన్మనిచ్చినటువంటి దేవుని, ఇప్పటి వరకు కాచి కాపాడినటువంటి దేవుని, రాత్రంతా కూడా మంచి సుఖనిద్రను దయచేసి వేకువజామున లేచే యోగ్యతను దయచేసినటువంటి దేవునికి మొట్టమొదటిగా స్తుతి ప్రార్థన చేయాలి. ఈ స్తుతి ప్రార్థన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నిమిత్త మాత్రులమైనటువంటి మనం, అయోగ్యులమైనటువంటి మనం ఆ దేవుని స్తుతించడం ద్వారా దేవుని యొక్క కరుణ కృపను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆ దేవుని స్తుతించడం ద్వారా మనం చేసినటువంటి అన్ని పాపాలు పరిహరించబడతాయి. దేవుడు తన మనస్సును మార్చుకుని మనల్ని శిక్షించకుండా ఆయన మనల్ని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి మన ప్రార్థనలో మొదటి భాగం స్తుతి ప్రార్థన అయి ఉండాలి, లేదా కృతజ్ఞత ప్రార్థన అయి ఉండాలి. అంతేకాని వెంటనే మనకు కావలసిన కోరికలన్నీ కూడా ప్రభు పాదాల మీద పెట్టడం కాదు. అది సంపూర్తి ప్రార్థన కాదు, ప్రియ సహోదరులారా. ఇక రెండవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం విన్నపాల ప్రార్థన. ఇప్పుడు అడుగు ప్రియ బిడ్డ, దేవుని స్తుతించావు, మహిమపరిచావు, దేవునికి కృతజ్ఞత తెలియజేశావు. ఇప్పుడు అడుగు, నీకేం కావాలో అడుగు. ఏ సమస్యలు ఉన్నాయో అడుగు. ఏ ఇబ్బందులతో బాధపడుతున్నావో అడుగు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు అడిగిన ప్రతి ప్రార్థనకు జవాబునిస్తాడు.
ప్రభు అంటున్నాడు, నీవు నన్ను పిలితివేని నేను నీకు జవాబునిస్తాను. జవాబును మాత్రమే కాదు, నీకు తెలియనటువంటి రహస్యాలను కూడా నేను తెలియజేస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకనే మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, ఆయన వాక్కు ఏది కూడా నిష్ప్రయోజనముగా మళ్ళీ తిరిగి వెళ్లకుండా భూమి మీదే పడి అది ఫలింపచేస్తుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని జీవితాన్ని ఫలింపచేయాలని ఆశపడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, రెండవ ప్రార్థనలో విన్నపాల ప్రార్థనతో మనం ప్రార్థించాలి. ఇక చివరిగా మూడవ ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. ఒకవేళ ప్రభువా, నేను తెలుసో తెలియక పాపములు చేసి ఉంటే, ఎవరిని క్షమించకుండా ఉంటే, క్షమించలేని స్థితిలో ఉంటే మీరు నన్ను క్షమించండి ప్రభువా. వాక్యం సెలవిస్తుంది, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే ఇతరుని కూడా ప్రేమించు అని, నిన్ను నీవు క్షమించుకున్నట్లే ఇతరుని కూడా క్షమించమని. ప్రభువా, నేను క్షమించలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను ప్రభువా, నాకు ఆ శక్తినివ్వండి అని, ఆ కృపను నాకు దయచేయండి అని పశ్చాత్తాప హృదయముతో మనం చేసిన అన్ని పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ హృదయాన్ని శుభ్రం చేసుకుని, ఆ శుభ్రమైనటువంటి హృదయాన్ని దేవునికి ఆలయంగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ శుభ్రమైనటువంటి హృదయములో ఆ ప్రభు వచ్చి ఉండటానికి, మనల్ని దీవించడానికి, మనతో నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి పరలోక ప్రార్థనలో ఇంత శక్తి ఉంది, పరలోక ప్రార్థనలో ఇన్ని అర్థాలు ఉన్నాయి, పరలోక ప్రార్థనలో ఇన్ని మాధుర్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది శక్తి కలిగిన ప్రార్థన, ఎంతో ఉన్నతమైనటువంటి ప్రార్థన, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలోనే మన అన్ని కోరికలు, భావాలు కూడా దీనిలో దాగి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక గంట సేపు ప్రార్థన చేస్తేనే అది ప్రార్థనేమో అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు మన గురించే ప్రార్థన చేస్తూ ఉంటే అదే ప్రార్థనేమో అనుకుంటూ ఉంటాం. మన ప్రార్థనలో 3 భావాలు ఉండాలి. 1 కృతజ్ఞత లేదా స్తుతి ప్రార్థన, 2 విన్నపాల ప్రార్థన, 3వది పశ్చాత్తాప హృదయముతో చేసే ప్రార్థన. ఈ 3 భావాల కలయికే సంపూర్ణ ప్రార్థన, అదే పరలోక ప్రార్థన. కాబట్టి ఇలాంటి ప్రార్థనను మనందరికీ నేర్పించమని, ఇలాంటి ప్రార్థన ప్రకారం జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు మమ్ము కరుణించి కాచి కాపాడినందుకు స్తోత్రాలు. అంచెలంచెలుగా మమ్ము లేవనెత్తినందుకు స్తోత్రాలు. అన్ని ఇబ్బందుల్లో, సమస్యల్లో మేము పడిపోకుండా ప్రభు లేవనెత్తినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, మీ సన్నిధిలో ఉన్నాం. ఈ యొక్క దివ్య పూజా బలిలో, ఈ వాక్య పరిచర్యలో పాలు పంచుకుంటున్నాం దేవా. మా ప్రార్థన ఆలకించండి, మా కుటుంబాలను దీవించండి, మా బిడ్డలను దీవించండి ప్రభువా. మరి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి దేవా. యవనస్తులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి వయసులో పరుగులు తీస్తున్నటువంటి యువతరం ప్రభువా, వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారిని మీరే చేయి పట్టుకొని సన్మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, చదువు పూర్తయిన బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. మంచి ఉద్యోగాలను దయచేయండి, లేదా మంచి వివాహ సంబంధాలను దయచేయండి. బిజినెస్లో మంచిగా సెటిల్ అయ్యే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డల వీసాలను శాంక్షన్ చేయండి ప్రభా. విదేశాల్లో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయండి. వారికి పిఆర్లను, వీసాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కష్టపడి పనిచేస్తూ ఉండగా మీరే వారికి తోడుగా ఉంటూ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, తెలుసో తెలియక మేము ఏదైనా పాపము పొరపాటు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనంతో, మీ కృపతో, మీ దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రభా, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, వారు ఇప్పుడు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా మీరు తోడుగా ఉంటూ ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, మా మేత్రాసనలో ఉన్న మేత్రానులను దీవించండి, గురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, ఉపాధ్యాయ ఉపదేశాలను, దైవ ప్రజలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా.
డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించండి ప్రభా. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. వారు చేస్తున్న ప్రార్థన ద్వారా, వారు చేస్తున్న సహాయ సహకారాల ద్వారా ప్రభు వారిని హేరాళముగా దీవించి కాచి కాపాడమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈ రోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణలను నిండు మనసుతో అర్పింపగల హృదయమును మాకు దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు నలువది సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమును ఇచ్చి ఉపవాసపు ఆచరణ అన్నిటినీ పవిత్రపరచెను. అది పాపమునకు కారణమైన సర్పం యొక్క తంత్రములన్నిటినీ తలకిందులు చేసెను. జీవితమును పులియబార చేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పించెను. కావున మేము పాస్కా పరమ రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకుని భాగ్యమును మాకు ప్రసాదించుము. కావున దూతలతో పునీతులతో కలిసి
మేము నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశము కొరకు ప్రార్థించినా తప్పకుండా ఆ యొక్క ప్రతిఫలాన్ని మీరు దేవుని యొక్క దీవెనలతో పొందుకోబోతూ ఉన్నారు. కాబట్టి 2 చేతులు జోడించి ఏం కావాలని వచ్చారో, ఏ తలంపులు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ తలంపులన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దైవము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనమును చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమియందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకునే బిడ్డలందరినీ దీవించమని, ఈరోజు దివ్య పూజాబలులు సమర్పిస్తున్న వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని అడిగిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్లో పనిచేసిన బిడ్డలను, వారి కుటుంబాలను హేరాళముగా దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగ మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను శాపములను తొలగించు ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్.
శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. చాలరు ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపచాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల కింద నీవు తలదాచుకుందువు. 91వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది. మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది. మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు
వందనములు